ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. అత్యంత వేగంగా డేటాను సరఫరా చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్లింక్ ను అధిగమించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చైనాకు చెందిన చాంగ్ గ్యాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్మిట్ చేసేలా అత్యాధునిక హై రిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్కు ఈ డేటాను సెకండ్లోనే పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ప్రయాణించింది. స్టార్లింక్ 6G టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందన్నది అధికారిక సమాచారం కాదని చాంగ్ గ్యాంగ్ సంస్థ లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ల అధిపతి వాంగ్ హాంగ్ చెప్పారు. ఈ విషయంలో తమ టెక్నాలజీ మస్క్కు చెందిన స్టార్లింక్ కంపెనీని అధిగమించేసిందన్నారు. మస్క్కు చెందిన స్టార్లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించినప్పటికీ దాన్ని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్కు ఇప్పటి వరకు వాడలేదన్నారు. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు కానీ తాము ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టామని వెల్లడించారు. ఈ కంపెనీ జిలిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తిగా కక్షలోకి చేర్చనుంది. 100 GBps డేటా అంటే 10 పూర్తిస్థాయి సినిమాల పరిణామంలో ఉంటుంది. దీన్ని చైనా సంస్థ ఒక్క సెకండ్లో సరఫరా చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్స్ సంస్థ కూడా 100 GBps ట్రాన్స్మిట్ చేసింది. అయితే తమ సంస్థ పేలోడ్ చాలా పెద్దదని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5G కమ్యూనికేషన్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వర్షన్ 6G. దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5G ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణంలో కూడా 3 కిలోమీటర్ల పరిధిలో 10,000 మంది వరకు అత్యంత సురక్షితంగా, వేగంగా డేటాను పంపిస్తుంది. దీన్ని చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఆ దేశ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇదిలా ఉంటే గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ కొన్ని రోజుల క్రితమే ఆవిష్కరించింది. దీనికి CR-450గా పేరు పెట్టింది. డిసెంబర్ 29న బీజింగ్లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్ రన్లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం ఉన్న CR-400 మోడల్ కంటే ఇది 12% బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20% తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు. ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు.